ముందుకు తీసుకువెళ్ళి వాళ్ళకు బలం ఇచ్చేటువంటి శక్తులు చాలా ఉన్నాయి. మీడియా కావచ్చు, లేదా వాళ్ళకి ఫండింగ్ ఇచ్చేటువంటి వ్యక్తులు కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు. వాళ్ళు ఎక్కువ ప్రబలంగా మనకు కనిపిస్తారు, కానీ నిజంగా వాళ్ళకి అంత శక్తి లేదు అని మనం అర్థం చేసుకోవాలి. శక్తి ఎక్కడ ఉందంటే మోహన్ భాగవత్ గారి మీటింగ్ వెళ్తే మీకే అర్థం అవుతుంది ఎటువంటి వాళ్ళందరూ వస్తున్నారు. మోదీ గారు వస్తే బ్రహ్మరథం ఎందుకు కొడుతున్నారు, ఇవి అర్థం చేసుకోవాలి. కాబట్టి మన శక్తి ఏంటో మనం నిరూపిస్తున్నాము. ఇటువంటి ఒక ఏనుగు పెడుతుంటే కనుక కుక్కలు మురుగుతూ ఉంటాయి. మరిగా ప్రతి కుక్కకి మనం సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. ముందాగా టీవీగా మనం పెడుతున్నప్పుడు దానికి ఉన్న గౌరవం దానికి ఉంటుంది. కాబట్టి సంఘము, ఆర్ఎస్ఎస్, మోహన్ జీ భాగవత్ గారికి వీళ్ళు చేసేటువంటి పిచ్చి పనుల వల్ల ఆయన గౌరవానికి ఎటువంటి భంగము కలగదు. ఆయన గౌరవిస్తున్న వాళ్ళు వీళ్ళని పోలి చూస్తే కనుక కొన్ని వందల సంఖ్యలో, వేల సంఖ్యలో వాళ్ళందరూ అక్కడ పెడుతున్నారు. కాబట్టి వీళ్ళ శక్తి ఏంటో అందరికీ స్పష్టంగా కనిపిస్తోంది. టాటాకి చెప్పడం తప్ప ఇంకేమీ లేదు. ఇక్కడ గిరిధర్ గారు, మంచి వెంటనే చెడు ఉంటుంది అన్నటువంటి ఒక సామెతలాగా ఇక్కడ మాడిసన్ స్క్వేర్ వద్ద వివిధ సంస్థలు, హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ కావచ్చు, ఐఏఎంసీ మొదలైనటువంటివి తలపెట్టిన నిరసనలు సంఘ శతాబ్ది వేడుకలపైన ఎంతవరకు ఏమైనా ప్రభావం చూపుతాయంటారు? ఎంతమందిని వాళ్ళు వీధిలోకి తీసుకురాగలరో చూద్దాం. ఫస్ట్ వాళ్ళకి అంత శక్తి ఉందా? ఫస్ట్ రెండు, వీళ్ళని ఒత్తాస పలుకుతూ పాకిస్తాన్ ఉంటుంది వెనక. పాకిస్తానీలే వెళ్ళేవాడు గతంలో. మనం చూస్తే ఖలిస్తానీలు, పాకిస్తానీలు వీళ్ళే వచ్చేవాడు ప్రతి నిరసనలో కూడా. బ్యానర్లు, డిఫరెంట్ బ్యానర్లు ఉంటాయి, కానీ వెనక ఉన్నది వీళ్ళే ఉండేవాడు. ఈ రోజు పాకిస్తాన్కి వచ్చిన సమస్య ఏంటంటే, ఎవరైతే పాకిస్తాన్ పక్షాన వెళ్ళి ఈ నిరసనలో నిలబడేవాళ్ళో వాళ్ళందరూ ఈరోజు పాకిస్తాన్కి వ్యతిరేకంగా నిలబడి ఉద్యమం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ బంధువులను ఉచ్చకోతకు వస్తున్నారు పీఓజేకి, మీర్పూర్ ఆ ప్రాంతంలో అంతా. అందుకనే ఇప్పుడు వాళ్ళు మొదటిసారి 80 ఏళ్ల తర్వాత 80 ఏళ్లు కూడా భారత రైబారాల మన ఆఫీసెస్ ముందర వాళ్ళు వచ్చి ధర్నా చేసేవాళ్ళు. ఇప్పుడు పాకిస్తానీ ఎంబసీ ముందర పాకిస్తాన్ దగ్గర వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. ఇది పరిస్థితి. కాబట్టి ఈ ఖలిస్తానీలు కూడా అంతే. ఖలిస్తానీ మూకలు కూడా మనం చూస్తే 5 దేశాల్లోనే ఉంటాయి. మనకు 5 ఐస్ అంటారు. బ్రిటిష్ మూలాల నుంచి ఉన్నది యూకే, కెనడా, యుఎస్ఏ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. ఈ 5 దేశాల్లో మాత్రమే మనకు కనిపిస్తాయి. వాళ్ళని కూడా ఈ రోజు నియంత్రిస్తున్నారు కదా. ఈ రోజు కెనడా ఏం చేసింది, ఖలిస్తానీల వల్ల మాకు ఇబ్బంది ఉంది, వీళ్ళు మా దేశ రక్షణకు భంగం కలిగిస్తున్నారు అని చెప్పి, అలాగే నిజ్జర్ హత్య కేసులో భారతదేశ ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు అని చెప్పి వాళ్ళు ఖలిస్తానీలను అరెస్ట్ చేయడం మొదలుపెట్టారు. అందుకని ఈ రోజు గుర్పట్వంత్ సింగ్ పన్నూన్ లాంటి వాళ్ళు భయపడుతుంది. కాబట్టి ఈ సంస్థలన్నీ కూడాను, హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ కావచ్చు, ఐఏఎంసీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏంటంటే కనుక వీళ్ళకి శక్తి లేదు, కానీ ఒక డ్రామా చేసి ఏదో మీడియాలో పబ్లిసిటీ కోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజంగా వాళ్ళకి సమర్థన అన్నది లేదు. కృత్రిమంగా పైసలు ఇచ్చి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. అది ఎంతకాలం ఉంటుంది? మన భవ్యమైనటువంటి భారతీయ సమాజం వాళ్ళకి తీటైన సమాధానం ఇచ్చేటువంటి కెపాసిటీ మన దగ్గర ఉంది. కాబట్టి వీళ్ళ తాటాకి చెప్పడం మనం భయపడవలసిన అవసరం లేదు. గిరిధర్ గారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సమాజాన్ని ఏకం చేయాలనే లక్ష్యంతో ఆర్ఎస్ఎస్ చేపట్టిన ఈ గ్లోబల్ టూర్ ద్వారా ఆ సంస్థ సాధించాలనుకుంటున్న ప్రధాన లక్ష్యాలు ఏమిటి అనేది కూడా అందరికీ తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఏమిటా లక్ష్యాలు అంటే గిరిధర్ గారు? మొట్టమొదటిది, మన భారతీయ సంస్కృతి అన్నది అన్ని మతాలు, అన్ని అభిమతాలని గౌరవించేటువంటి సంస్కృతి. మనకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే కనుక మేమే కరెక్టు, మేమే ఉండాలి, ఇంకెవరు ఉండడానికి వీలు లేదు అన్నటువంటి భావజాలాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మనకు ప్రమాదం. అందరినీ కలుపుకొని వెళ్ళాలి అన్నటువంటి ఆ గొప్ప మనకు ఉన్నటువంటి సంస్కృతి ఏదైతే ఉందో దానిని ముందుకు తీసుకువెళ్లాలన్న ప్రయత్నం మోహన్ జీ భాగవత్ కానీ ఆర్ఎస్ఎస్ కానీ చేస్తున్నారు. అలాగే మన ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులలో నేను హిందువుని అన్నటువంటి గౌరవంతో వాళ్ళు జీవించేటువంటి పరిస్థితులు రావాలి. నేను ఏదో తప్పు చేశాను, మా పూర్వీకులందరూ కులాలు వాళ్ళు కొన్ని కులాలను వాళ్ళు పీడించారు, ఇటువంటి నెరేటివ్స్ అన్ని క్రియేట్ చేసేసరికి మేము అసలు హిందువులమే కాదు, అసలు హిందువులు ఎందుకున్నాము, అపాలజెటిక్ హిందూస్ కింద తయారయ్యారు. మేమందరం హిందువులు వల్ల మాకు చాలా అవమానంగా ఫీల్ అవుతున్నాము. ఇటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్స్ ఏవైతే కృత్రిమంగా తయారు చేసి తప్పుడు సమాచారంతో వాళ్ళని మభ్యపెట్టారో వాళ్ళందరికీ కూడాను కాదు, మీరు ఒక భవ్యమైనటువంటి సంస్కృతికి వారసులు, మీరు ఎన్నో అభిమతాలు, మీకున్నటువంటి అభిప్రాయం ఇంకొకరుకున్న అభిప్రాయం భిన్నంగా ఉండొచ్చు కాక, కానీ ఇద్దరు కలిసి ఒకరినొకరు గౌరవించుకునేటువంటి సంస్కృతి మనది. అన్ని మతాలు ఒకటే దగ్గరికి వెడతాయి. అటువంటి గొప్ప సంస్కృతిని మనం అందరం కలిసి కాపాడాలి అని చెప్పేటువంటి ప్రయత్నం అదే మోహన్ జీ భాగవత్ అదే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.
మనం అందరినీ గౌరవించాలి. ఎవరినంటే కూడా భయపడక్కర్లేదు. ఓకే. మనల్ని న్యూనతాభావంతో వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా నేను అర్థం చేసుకోండి, భయపడక